బీసీ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశంలో నూతన ప్రధాన కార్యదర్శిగా బండి రామకృష్ణ గౌడ్ నియామక పత్రం అందించిన రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, షేర్లింగంపల్లి అక్షిత ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. భవిష్య ప్రణాళిక సమాలోచనలో రాబోవు సంస్థ, గత స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు అందరూ ఏకమై ఐకమత్యంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహకారంతో బహుజన రాజ్యాధికారం సాధించాలని కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం లక్షలు ఖర్చు ఉన్నందున ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పించాలని, పేదరిక నిర్మూలనలో భాగంగా రోటీ కప్పుడా మకాన్ ఉపాధి ద్వారా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. కార్యవర్గం సమీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండి రామకృష్ణ గౌడ్ ని నియమించి నియామక పత్రాన్ని అధ్యక్షులైన బేరి రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల అధ్యక్షులు మధు యాదవ్, ప్రధాన కార్యదర్శి బండి రామకృష్ణ గౌడ్, అతిథిగా విచ్చేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి